ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు యేసు ప్రభువారు తన గురించి చెప్పిన ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనము. యేసు ప్రభువారు తనను ఒక మంచి కాపరిగా పరిచయం చేసుకున్నాడు. ఒక మంచి కాపరి తన గొర్రెలను ప్రేమతో కాపాడుతాడు, వాటిని సరైన మార్గంలో నడిపిస్తాడు, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు. అంతేకాదు, అవసరమైతే వాటి కోసం తన ప్రాణాన్ని కూడా అర్పిస్తాడు. మన కోసం యేసు ప్రభువారు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి తన అపారమైన ప్రేమను ఆయన చూపించారు. మనం జీవితంలో ఎన్నో కష్టాలు, శోధనలు, భయాలను ఎదుర్కొన్నప్పటికి కూడా మంచి కాపరి అయిన యేసు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన స్వరాన్ని విని ఆయనను అనుసరించినప్పుడు మన జీవితానికి భద్రత, శాంతి మరియు నిత్య జీవ నిరీక్షణ లభిస్తాయి. ఈరోజు మన హృదయాన్ని మంచి కాపరి అయిన యేసుకు అప్పగించి ఆయన నడిపించే మార్గంలో విశ్వాసంతో నడుద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మంచి కాపరి అయిన యేసును మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ఆయన ప్రేమను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే కృపను మాకు దయచేయండి. మీ స్వరాన్ని వినే హృదయాన్ని, మీ చిత్తాన్ని అనుసరించే విధేయతను మాకు ప్రసాదించండి. ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని కాపాడి మీ సమాధానంతో నింపండి. మా కుటుంబాలను, మా సంఘాన్ని, నీ ప్రజలందరినీ నీ కాపుదల్లో ఉంచమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.